Watch the tunes! తాజా ఆకులు, అరటి ఆకులతో చేసిన సహజ తోరణాలు, నేలమీద పూల రేకులతో చిన్న అలంకరణలు కనిపిస్తున్నాయి. పక్షుల కూతలు కాస్త ఎక్కువగా వినిపిస్తున్నాయి. జంతువులన్నీ కొత్త సంవత్సరం ఆనందంతో ఒక చోట చేరాయి. ఇది సాధారణ రోజు కాదు, ఇది కొత్త సంవత్సరం మొదటి రోజు. ఈ హడావుడి మధ్యలో ఒకడు మాత్రం చాలా సీరియస్గా నిలబడి ఉన్నాడు. అతడే బంటి. కొత్త సంవత్సరమంటే బంటికి సరదా కాదు, మార్పు. ఈ ఏడాది అడవిలో డిసిప్లిన్ పెరగాలి అని అతని ఫిక్స్ నిర్ణయం. ఈ ఏడాది సమయానికి లేవాలి, సమయానికి తినాలి, పని లేకుండా తిరగకూడదు, రాత్రి తొందరగా నిద్రపోవాలి, ప్రతి రోజుకి ఒక టైం టేబుల్ ఉండాలి అని బంటి చెబుతుంటాడు. అడవిలో ఒక సిస్టం రావాలి, అందరూ ఆ సిస్టంలో నడవాలి అన్నది అతని ప్లాన్. అప్పుడే బ్లూ టీషర్ట్లో ముఖం నిండా అల్లరి నవ్వుతో టింగు పక్కనుంచి వస్తాడు. బంటిని చూసి నవ్వుతూ అంటాడు, ఓడి అమ్మా బంటి, కొత్త సంవత్సరం వచ్చిందా లేక కొత్త స్కూల్ తెరిచావా అని. చుట్టూ ఉన్న జంతువులన్నీ నవ్వుతాయి. బంటి కాగితంపై కొత్త సంవత్సరం రిజల్యూషన్ రాస్తూ సీరియస్గా కూర్చుంటాడు. అదే సమయంలో పక్కనే టింగు అరటిపండు తింటూ నవ్వుతూ చూస్తుంటాడు. బంటి మాత్రం నవ్వకుండా ఇంకా తన రిజల్యూషన్స్ చెబుతూనే ఉంటాడు. ఈ ఏడాది అడవిని ఒక సిస్టంలో పెడతానని గంభీరంగా చెప్పుతాడు. టింగు తల ఊపుతూ సరదాగా గత ఏడాది కూడా ఇదే మాటలు అన్నట్టు కామెంట్ చేస్తాడు. ప్లాన్లెక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా నవ్వుతాడు. అడవి మొత్తం మళ్లీ నవ్వులతో నిండిపోతుంది. ఇంతలో బంటికి ఇంకో ఐడియా వస్తుంది. కొత్త సంవత్సరం కాబట్టి అడవిలో పార్టీ చేద్దాం అంటాడు. కానీ పార్టీ కూడా రూల్స్తోనే ఉండాలని స్పష్టంగా చెబుతాడు. టింగు ఆశ్చర్యపోతాడు. జంతువులు నవ్వుతాయి. రాత్రి అవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అడవి మొత్తం ఒక్కసారిగా హర్షధ్వానాలతో మార్మోగుతుంది. జంతువులన్నీ ఎగిరిపడుతూ ఆనందపడతాయి. అదే సమయంలో బంటి ఒక పెద్ద కేక్ తీసుకొస్తాడు. అందరి దృష్టి కేక్ మీదే. అంతలో టింగు ఒక్కసారిగా ముందుకు వచ్చి కేక్ దగ్గర ఆపేస్తాడు. ముందు కేక్ కాదు, ముందు ఫోటో అన్నట్టు చెట్ల పక్కనుంచి, పైనుంచి, పక్కవైపు నుంచి అన్ని యాంగిల్స్లో ఫోటోలు తీస్తూ తిరుగుతాడు. జంతువులన్నీ నవ్వుతూ ఫోజులిస్తాయి. బంటి చేతిలో కత్తి పట్టుకుని అలాగే నిలబడిపోతాడు. చివరికి బంటి కేక్ కట్ చేయడం మొదలు పెడతాడు. టింగు మాత్రం నెమ్మదిగా కేక్ దగ్గరికి వచ్చి వేళ్లతో క్రీం తీస్తాడు. ఒక్కసారిగా క్రీం ఎగురుతుంది. క్రీం బంటి ముఖం మీద పడుతుంది. అడవి మొత్తం గట్టిగా నవ్వుతుంది. బంటి ఆపుకోలేక నవ్వేస్తాడు. అతడు చేతులు ఎత్తి సరే అన్నట్టు నవ్వుతాడు. టింగు గర్వంగా నవ్వుతూ అంటాడు, ఓడి అమ్మా బంటి, కొత్త సంవత్సరం అంటే పర్ఫెక్ట్ ప్లాన్లు కాదు, కొంచెం గందరగోళం, కొంచెం సరదా, మంచి నవ్వు ఉంటే చాలు. కేక్ అయిపోయింది, కానీ అడవిలో నవ్వు మాత్రం ఇంకా మిగిలింది.